Audio Jungle. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏంటి. సో నవే డేస్ మనం యాక్చువల్గా డేటా అన్నది ఒక లొకేషన్లో స్టోర్ చేయడం ఉంటుంది. ఆ లొకేషన్ మనం ఏమంటామంటే డేటాబేస్ అంటాం అన్నమాట. సో ఎగ్జిస్టింగ్ డేస్ అంటే ఓల్డ్ డేస్లో మనం డేటాని ఒక ఫైల్ ఫార్మేట్లో సేవ్ చేసి పెట్టేవారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, మనకి డేటా అంతా కూడా ఒక టేబుల్ ఫార్మేట్లో అంటే ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డేస్లో ఒక డేటాని ఒక ఫైల్ ఫార్మేట్లో పెట్టుకుని ఉంచేవారు. అది ఫైల్ ఫార్మాట్ స్ట్రక్చర్ అనమాట. అదే ఫైల్ ఫార్మాట్ స్ట్రక్చర్‌ని మనం ఒక సాఫ్ట్‌వేర్ రూపంలో మనం కన్వర్ట్ చేసి ఒక డేటాబేస్‌లో అయితే మేము సేవ్ చేస్తామనమాట. ఆ డేటాబేస్‌లో ఉన్న డేటాను మనం రిట్రీవ్ చేసుకోవడానికి అంటే మనకు కావాల్సినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మన క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఆ క్వెరీ లాంగ్వేజెస్ మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టూల్స్ ద్వారా ఆ డేటాని అయితే రిట్రీవ్ చేస్తామనమాట. డిఫరెంట్ క్వెరీ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే మనకి ఎస్‌క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్, ఒరాకిల్ ఇలా డిఫరెంట్ క్వెరీ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. ఎస్‌క్యూఎల్. సో, ఈ క్వెరీ లాంగ్వేజ్ ఉపయోగించి మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న డేటాని రిట్రీవ్ చేసుకుంటాం అన్నమాట. మనకి ఎప్పుడు కావాలితే అలాగా రిట్రీవ్ చేసుకుంటాం. ఇక్కడ మన సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో నౌ ఏ డేస్ చూసినట్లయితే ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసిన తర్వాత దాని డేటానంతా కూడా డేటాబేస్‌లో ఉంచాలి కాబట్టి డేటాబేస్ కనెక్ట్ చేయడానికి క్వెరీ లాంగ్వేజ్ ఉపయోగించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాబేస్‌లో సేవ్ చేస్తారనమాట. ఆ డేటాబేస్‌లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకొని యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నది వ్యూ చేస్తుంది. సో, ఆ ఇన్ఫర్మేషన్ మనం రిట్రీవ్ చేసుకోవడానికి క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. సో, ఈ ఇంట్రడక్షన్‌లో మనం చూసేదేంటంటే అసల వాట్ ఈస్ డేటా? వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్స్? వాట్ ఈస్ డేటాబేస్? ఇట్లా మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించిన ప్రెజెంట్ ఏంటంటే వాట్ ఈస్ డేటా? అసలు డేటా అంటే ఏంటండి? డేటా అన్నది ఏంటంటే ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. డేటా అన్నది ఏంటి, మనకి కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. లేదా ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, ఫిగర్స్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు. అంటే ఒక అన్‌రిలేటెడ్‌గా ఉంటదనమాట. సో, అన్‌రిలేటెడ్‌గా ఉండే ఆటిల్నంతా కూడా మనం డేటా కింద మనం చెప్పొచ్చు. ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు, అట్లాగే ఫిగర్స్ అవ్వచ్చు, నంబర్స్ కూడా అంటే అన్‌రిలేటెడ్ నంబర్స్ అవ్వచ్చు. ఇట్లాగా ఈ కలెక్షన్ ఆఫ్ ఉండేదాన్ని ఏమంటామంటే మనం డేటా కింద చెప్పొచ్చనమాట. అంటే కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కానీ, సింబల్స్ కానీ, ఫిగర్స్ కానీ మనం డేటా అంటాం. మరి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అన్నది ఏంటంటే ఈ డేటాని ఒక అల్గారిథం అంటే స్టెప్ బై స్టెప్ ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో పెట్టేదాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నంబర్సే ఉన్నాయనుకోండి. ర్యాండమ్‌గా నంబర్స్ ఉన్నాయనుకోండి. దాన్ని 1, 2, 3, 4 అలా మనం ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో పెట్టారనుకోండి. దాన్ని ఇన్ఫర్మేషన్ అంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్‌కి 75 అని అనుకోండి. అంటే స్టూడెంట్స్ గాట్ ది 75% అనేది ఇన్ఫర్మేషన్. 75 అన్నది డేటా అనమాట. సో, ఆ విధంగా ఇన్ఫర్మేషన్ అన్నది ఏంటంటే మనం ఏం చెప్తామంటే మీనింగ్‌ఫుల్ అనమాట. ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో మనం చెప్తే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటారనమాట. ఓకే. ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అన్నది రా రా మెటీరియల్ అనుకుంటే, ఆ రా మెటీరియల్ మనం అసెంబుల్ చేసామనుకోండి. ఒక ఒక మీనింగ్‌ఫుల్ ఆర్డర్‌లో గాని ఒక క్రమపద్ధతిలో పెట్టినట్టయితే దాన్ని ఇన్ఫర్మేషను అంటారనమాట. సో, ఇప్పుడు వాట్ ఈస్ డేటాబేస్ అంటే ఏంటి? సో, డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. డేటాబేస్ అంటే ఏంటండి? కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్స్. సో, కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేస్తుంది. దాన్ని డేటాబేస్ అంటారనమాట. ఓకే. అంటే ఒక కంప్యూటర్ సిస్టమ్‌లో ఒక సర్వర్ అనే సిస్టమ్ చూసుకొని, సో, మనం డేటా అంతా కూడా కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేస్తుందనమాట. ఇది డేటాబేస్ అంటారు. ఈ డేటాబేస్‌లో ఉన్న డేటాని మనం రిట్రీవ్ చేసుకోవడానికి క్వెరీ లాంగ్వేజ్ ఉపయోగించి
డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టూల్స్ ద్వారా మనం డేటాను అయితే రిట్రీవ్ చేసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ తీసుకున్నాం అనుకోండి. లైబ్రరీని మనం డేటాబేస్ అనుకుంటే ఇందులో బుక్స్ ఉంటాయి. బుక్ 1, బుక్ బుక్ 2 ఇట్లాగా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. సో, ఈ డిఫరెంట్ బుక్స్‌ని మనం ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ తీసుకున్నాను అనుకోండి. బుక్ 1, బుక్ 2 ఇట్లాగా ఉన్నాయనుకోండి. ఈ లైబ్రరీని మనం డేటాబేస్ అంటాము. ఈ బుక్ 1, బుక్ 2 అండ్ సో ఆన్ ఇలా ఉన్న ఆటిల బుక్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం డేటా అంటాం. ఈ బుక్స్‌లో ఉన్న ఉంటది చూసారా అన్‌రిలేటెడ్ ఆర్ రిలేటెడ్. సో, రిలేటెడ్ ఉన్నదాని ఫ్యాక్ట్స్‌ని ఏమంటామంటే మనం ఇన్ఫర్మేషన్ అంటాం. సో, డేటాను మనం రిట్రీవ్ చేసుకోవడానికి అంటే ఈ లైబ్రరీలో ఉన్న డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి క్వెరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తామనమాట. సో, ఇది సింపుల్‌గా మనం చెప్పాల్సిన డేటాబేస్ మేనేజ్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలియడానికి. ఫస్ట్ ఇప్పుడు మనం చూసినట్లయితే వాట్ ఈస్ డేటాబేస్ సిస్టమ్? డేటాబేస్ సిస్టమ్ అన్నది ఏంటండి? కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి మనం ఒక డేటాబేస్ సిస్టమ్ అంటాం. సో, యూజర్ అనేవాడు ఏం చేస్తారంటే క్రియేట్ చేయొచ్చు, డిఫైన్ చేయొచ్చు, మానిప్యులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు డేటాబేసెస్‌లో అన్నమాట. సో, ఈ డేటాబేస్ సిస్టమ్ అన్నది ఏంటంటే డేటాబేస్ సిస్టమ్ అన్నది ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే డేటాని క్రియేట్ చేయొచ్చు వితిన్ ద టేబుల్ ఫార్మాట్‌లో. అలాగే డిఫైన్ చేయొచ్చు, మానిప్యులేట్ అండ్ అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. దెన్ డేటాబేస్‌ని కూడా మేనేజ్ దీన్ని మనం డేటాబేస్ సిస్టమ్ అంటామనమాట. ఓకే. ఇదొక టూల్ కింద మనం చేస్తాం. ఇక్కడ మన కీ ఫంక్షన్స్ చూసుకుంటే మాత్రం డేటాబేస్ సిస్టమ్ యొక్క కీ ఫంక్షన్స్ అని చూసినట్లయితే డేటా అన్నది ఆల్రెడీ మనం చెప్పినట్లే డీబీఎంఏ అలౌస్ యూ టు డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ యువర్ డేటాబేస్. మనం చూసుకున్నట్లయితే డేటా అనేది ఎట్లా ఉంటుందండి మనం ఈ డేటాబేస్‌లో స్టోర్ చేసే డేటా అంతా కూడా టేబుల్స్‌లో కానీ కాలమ్స్‌లోనే ఉంటుందన్నమాట. సో, డేటా టైప్స్ అంటే ఇంటిజర్, క్యార్ ఇట్లా మనం డేటా స్ట్రింగ్స్ అని చెప్తాం కదా! సో, దాన్ని డేటా టైప్స్ అంటారన్నమాట. సో, డేటాని ఎప్పుడు కూడా డేటాబేస్‌లో స్టోర్ చేసినట్టు టేబుల్స్, కాలమ్స్‌లోనే స్టోర్ చేస్తా ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేము, స్టూడెంట్ సెక్షన్, ఆ స్టూడెంట్ బ్రాంచ్ ఇట్లాగా మనం ఒక టేబుల్ ఫార్మాట్‌లో డేటాను మనం యూజ్ చేసి సేవ్ చేసి పెడతామన్నమాట డేటాబేస్‌లో. అది డేటా డెఫినిషన్ చెప్పారు. డేటా మ్యానిప్యులేషన్ అంటే ఏంటి? డా డేటా మ్యానిప్యులేషన్ అనేది ఏంటంటే మన ఒక టేబుల్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్‌ని ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, డిలీట్ చేయాలి. డేటాని రిట్రీవ్ చేసుకోవడానికన్నమాట. అంటే ఒక స్టూడెంట్స్ ఒక 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. మీరు ఒక 90 స్టూడెంట్స్ గాని మీరు ఎంటర్ చేసి 10 మెంబర్స్ ఇంకా ఎంటర్ చేయలేదనుకోండి. ఆ 10 రిమైనింగ్ 10 మెంబర్స్ డేటాని కూడా మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇన్సర్ట్ చేయండి అంటే స్టోర్ చేయొచ్చు. అప్డేట్ అంటే ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ నుంచి వేరే సెక్షన్ గాని లేదా బ్రాంచ్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్‌లో బ్రాంచ్ వైస్ ఫస్ట్ ఇయర్ బ్రాంచ్, సెకండ్ ఇయర్ బ్రాంచ్ అట్లాగా. అలాగే డేటాలో ఏమైనా మోడిఫికేషన్స్ డిలీట్ చేయాలనుకుంటే అక్కడ మొబైల్ నంబర్స్ కానీ, లేదంటే ఒక మార్క్స్ కానీ, పర్సెంటేజెస్ కానీ ఇట్లాగైనా డిలీట్ చేయాలనుకుంటే ఆహ్, డిలీట్ అనే వర్డ్ కూడా వాడతామనమాట. కీవర్డ్స్ కూడా వాడతాం. సో, డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి కూడా మన డేటాబేస్ నుంచి ఈ విధమైన ఈ విధంగా డేటానైతే మానిప్యులేట్ చేస్తామనమాట. డేటా సెక్యూరిటీ అంటే ఏంటండి? డేటా సెక్యూరిటీ అన్నదేంటంటే ఇది యాక్చువల్‌గా మనం ఆల్రెడీ సేవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్స్‌ని ఈ డీబీఎంఎస్ ఏం చేస్తుందంటే, మన కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అంటే యాక్చువల్‌గా ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ టైప్‌గా ఈ డీబీఎంఎస్ ఏం చేస్తుందంటే కంట్రోల్ యాక్సెస్ టు యువర్ డేటా అన్నమాట. డిఫైనింగ్ యూజర్ రోల్స్. సో, మనకిక్కడ యూజర్‌కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ తీసుకుంటుందన్నమాట. సెక్యూరిటీ అయితే ఇస్తుందన్నమాట. యాక్చువల్‌గా ఆథరైజ్డ్ డేటా అంటే మనకి యాక్చువల్‌గా ఆహ్, సి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ కూడా ప్రొవైడ్ చేయడానికి పాస్‌వర్డ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడానికి ఉండదు. అంటే ఓన్లీ ఆథరైజ్డ్ ఇండివిడ్యుయల్సే వ్యూ చేయడానికి, మోడిఫై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ డేటా సెక్యూరిటీ అయితే ఉంది. అంటే డేటాబేస్‌ని మనం మోడిఫై చేయాలంటే అథెంటికేటెడ్ యూజర్ అయితేనే, ఆథరైజ్డ్ యూజర్ అయితేనే మాత్రమే దాన్ని ఎడిట్ చేయడం గానీ, మోడిఫై చేయడం గానీ, డిలీట్ చేయడం గానీ చేయడం జరుగుతుందన్నమాట. అంటే సెక్యూరిటీ అన్నది మోర్‌గా ఉందని చెప్పొచ్చు. డేటా ఇంటిగ్రిటీ అన్నదేంటంటే, డీబీఎంఎస్ ఏం చేస్తుందంటే, యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుందనమాట.
అంటే ఏంటి? మన డేటా ఏమైతే కావాలి, యూజర్‌కి ఏమైతే డేటా కావాలి నీడో ఖచ్చితంగా అటువంటి యాక్యురసీ 100% యాక్యురసీతో మనకి ఇవ్వడం జరుగుతుంది. కన్సిస్టెన్సీ అనమాట. వర్కింగ్ అనేది స్మూత్‌గా ఖచ్చితంగా మనకి కన్సిస్టెన్సీని కూడా మెయింటైన్ చేస్తుందనమాట. ఓకే. అంటే మనకిక్కడ డూప్లికేట్స్ డేటా అంటారు. సో, ఇక్కడేంటంటే డూప్లికేట్ డేటా అంటే రిడనెన్సీ డేటా అనమాట. డూప్లికేట్ డేటా నథింగ్ బట్ రిడనెన్సీ డేటా అంటారు. అంటే డేటా అంటే మోర్ దెన్ వన్ డేటా గాని రిపీట్ అయిందనుకుంటేనే రిడనెన్సీ డేటా అంటారు. డూప్లికేట్ డేటాను కూడా మనం ఆర్‌డిబిఎంఎస్ ఉపయోగించి దాన్ని కూడా మనం రిమూవ్ చేయొచ్చనమాట. సో, డేటా ఇంటిగ్రిటీ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే డేటా రికవరీ అన్నదేంటండి, ఒకవేళ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఫెయిల్యూర్స్ అయ్యాయనుకోండి, ఖచ్చితంగా బ్యాకప్ కానీ పెట్టుకుంటే మాత్రం డేటా అనేదైతే ఎక్కడికి పోదనమాట. ఓకే. ఇన్ కేస్ మీరు ఒక సాఫ్ట్‌వేర్‌లో పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ మనం గూగుల్ డ్రైవ్స్ ఉపయోగిస్తూ ఉంటాము. అట్లాగే మనం ఐక్లౌడ్ ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్లాగా మనం ఈ డేటాబేస్ ఉపయోగించినప్పుడు మన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫెయిల్యూర్ అయినా కానీ, మనం ఆల్రెడీ బ్యాకప్ పెట్టుకున్న డేటా అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది జరగదనమాట. సో, డేటా రికవరీ అన్నది ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, ఈ విధంగా డేటాబేస్ కీ ఫంక్షన్స్ అనమాట. డేటాబేస్ సిస్టమ్ యొక్క కీ ఫంక్షన్స్ అనమాట. అంటే మానిప్యులేషన్ చేసుకోవచ్చు, సెక్యూరిటీ ఉంది, ఇంటిగ్రిటీ ఉంది, రికవరీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందనమాట. సో, టైప్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ గాని మనం చూసినట్లయితే ఆర్‌డిబిఎంఎస్. సో, ఇక్కడ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అన్నదేంటంటే, డేటాని ఎప్పుడు గూడా ఒక టేబుల్స్‌లోను, రోస్‌లోను, కాలమ్స్‌లోని సేవ్ చేస్తుందనమాట. అంటే ఉంటుంది. అంటే ఒక డేటాని మీరు తీసుకున్నారంటే ప్రతీది కూడా డేటాబేస్‌లో ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒక టేబుల్స్ ఫార్మాట్‌లో ఉంటుందండి. రోస్, కాలమ్స్‌లో ఉంటుందనమాట. సో, ద రిలేషన్‌షిప్ కూడా ఉంటుంది లింక్డ్ విత్. అంటే ఇందులో మనం ఆ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటే మైఎస్‌క్యూఎల్ అని, అట్లాగే ఒరాకిల్ ఉపయోగిస్తాము. సో, ఇక్కడ పీఎల్ఎస్‌క్యూఎల్ కూడా ఉపయోగిస్తామనమాట. సో, ఈ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్‌లో అయితే మాత్రం ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి డేటానైతే మనం స్టోర్ స్టోర్ చేస్తామనమాట. NoSQL డేటాబేస్ సిస్టమ్స్ అన్నాడు. సో, స్టోర్స్ ద డేటా ఇన్ వేరియస్ ఫార్మాట్స్ లైక్ అంటే కీ వాల్యూ పెయిర్స్ కింద డాక్యుమెంట్స్, గ్రాఫ్స్ కింద కూడా మనం సేవ్ చేయొచ్చు. బట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అన్నది ఎక్కువ క ఏంటి కన్సిస్టీ అండ్ ఇంటిగ్రిటీ అన్నది ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఎక్కువ రిలేషన్ అంటే మన క్వరీ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటేనే మనకి అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుందనమాట. డూప్లికేట్ డేటా అనేది ఉండదు. సో, ఆర్‌డిబిఎంఎస్ ద్వారానే డూప్లికేట్ డేటానైతే రిమూవ్ చేయగలుగుతాం. అంటే ఏంటి మనం రిడెండెన్సీ డేటానైతే మాత్రం రిమూవ్ చేయగలుగుతామనమాట. ఎందుకు మన డేటాబేస్ సిస్టమ్ యూజ్ చేయాలి? వై యూజ్ డేటాబేస్ సిస్టమ్? ఎఫిషియన్సీ. డేటాబేస్ అన్నదేంటి మనకి ఎఫిషియన్సీ అంటే ఆప్టిమైజ్ ద డేటా స్టోర్. ఇప్పుడు మన డేటాను స్టోర్ చేస్తున్నాం. రిట్రీవల్ చేయడము అంటే ఎక్కువగా మేకింగ్ చేయడం ఈజీ అవుతుందనమాట. ఫాస్ట్‌గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. యూజర్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకోండి. కాలేజ్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. స్టూడెంట్ ఐడీ కొట్టగానే డేటా అంతా డిస్‌ప్లే అవుతుంది. ఎట్ ఎ టైమ్ రావడం జరుగుతుంది. సో, అది ఎఫిషియన్సీ అనేది ఫాస్ట్‌గా ఉంటుందనమాట. సో, ఈజీగా స్టూడెంట్స్ ఆర్ యూజర్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది క్యాచ్ చేయడం ఈజీ అవుతుంది. డేటా ఇంటిగ్రిటీ అన్నదేంటంటే యాక్యురసీ, కన్సిస్టెన్సీ ఉంటుంది. 100% యాక్యురసీ వస్తుంది. అంతేగాని ఒక స్టూడెంట్ ఐడీ కొడితే ఇంకొక స్టూడెంట్ డీటెయిల్స్ అయితే రావు. ఎందుకనంటే రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ ఉపయోగించి మనం డేటా రిడెండెన్సీ అనేది రిమూవ్ చేయగలుగుతాం మనం కాబట్టి. సో, డూప్లికేట్ డేటా ఉండదు కాబట్టి. సో, డేటా ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది. సెక్యూరిటీ ఒకరే యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది కాబట్టి ఆహ్, హ్యాకర్ గాని, అనాథర్ యూజర్ గాని కెనాట్ బి యాక్సెస్డ్ అనమాట. సో, యాక్సెస్ చేయలేదనమాట. స్కేలబిలిటీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను కూడా డీబీఎంఎస్ హ్యాండిల్ చేయగలదు. ఓకే. అలాగే డేటా ఇండిపెండెన్స్ అంటే ద డేటా ఈస్ సెపరేటెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ దట్ యూజ్ ఇట్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు మోడిఫై అండ్ డేటాబేస్ స్ట్రక్చర్ వితౌట్ ఎఫెక్టింగ్ ద అప్లికేషన్. అప్లికేషన్ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మన డేటాబేస్‌లో డేటాను మనం బై యూజింగ్ క్వరీ లాంగ్వేజ్ మైఎస్‌క్యూఎల్ అవ్వచ్చు, పీఎల్ఎస్‌క్యూఎల్ అవ్వచ్చు, ఒరాకిల్ ఉపయోగించి మనం డేటానైతే మోడిఫై చేయొచ్చనమాట. ఈ విధంగా ఇంట్రడక్షన్ టైమ్‌లో మనం చూసినట్లయితే ఈ విధంగా మన డేటాబేస్ సిస్టమ్స్ అన్నది యూజ్ చేయడం జరుగుతుందనమాట. నౌ ఎ డేస్ ఇది డేటాబేస్ మేనేజ్ సిస్టమ్ అన్నది బ్యాక్ ఎండ్‌లో ఖచ్చితంగా అంటే ఒక సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్ డిజైన్ చేసినా ప్రతి ఇన్ఫర్మేషన్ ఎనక ఫ్రంట్ ఎండ్‌కైతే మన కోడింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఫ్రంట్ ఎండ్ మాడ్యూల్స్ అయితే డిజైన్ చేస్తామో, బ్యాక్ ఎండ్‌కి డేటానంతా కూడా స్టోర్ చేయడానికి మన క్వరీ లాంగ్వేజ్ ఉపయోగించి డేటాబేస్‌లో మనం డేటానైతే సేవ్ చేస్తామనమాట. ఇది డేటాబేస్ యొక్క ఇంట్రడక్షన్. రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. థాంక్ యూ.